లేక జరిగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటాం. విచిత్రం ఏమిటో తెలుసా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 1వ వచనం ఏముందో చూద్దాం రండి. 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడని ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి, చెప్పా కదా మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మాలు ఉన్నాయి. వాస్తవంగా ఎన్ని? 12. కానీ ప్రధానంగా ఉపయోగంలో ఉన్నటువంటి గుమ్మములు ఎన్ని? 10 గుమ్మములు. ఇప్పుడు నెహెమ్యా ఒకవేళ ఆ 10 గుమ్మములు కట్టాల్సి వస్తే, కడుతున్నాడు అనుకోండి, కట్టబోతున్నాడు అనుకోండి, గొర్రెల గుమ్మాన్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఏ గుమ్మమునైనా ఎన్నుకోవచ్చు కదా. గొర్రెల గుమ్మము క్రీస్తుకు సాదృశ్యం కాబట్టే దాంతోనే ప్రారంభించాడు. జాగ్రత్తగా చూడండి, చివరి వచనంలో ఏముందో చూద్దాం రండి. ఏ గుమ్మం గురించి రాయబడింది అక్కడ? చివరి వచనం 32వ వచనం. మరియు మూలకును గొర్రెల గుమ్మముకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేశారు. ఏ గుమ్మంతో స్టార్ట్ అయింది చెప్పండి పని? గొర్రెల గుమ్మంతోనే. ఏ గుమ్మముతో పని ముగిసిందో చెప్పండి? గొర్రెల గుమ్మంతోనే. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తును గూర్చి ప్రకటన గ్రంథంలో ఏముంది? 1వ అధ్యాయంలో నేనే ఆల్ఫా ఒమేగా, నేనే ఆల్ఫయు ఒమేగయు నేనే. చూద్దామని ప్రకటన 1వ అధ్యాయం. అనగా నేనే ప్రారంభము, నేనే ఆది, నేనే అంతము. 18వ వచనం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనై ఉంటుంది కానీ ఏమిటట? ఇదిగో యుగ యుగములు ఏమిటి? సజీవుడునై ఉన్నాను. నేనే ప్రారంభం, ఆల్ఫా. నేనే కడపటి వాడిని, ముగింపు, ఒమేగా. గొర్రెల ద్వారంతోనే ప్రారంభం. సహోదరి సహోదరులు వింటున్నారా? నెహెమ్యా పని యేసయ్యతోనే ప్రారంభించాడు. నెహెమ్యా పని యేసయ్యతోనే